శౌర్య ముచ్చట్లకు స్వాగతం. బ్రహ్మం గారు చెప్పినట్లు నీటితో దీపాలను వెలిగించొచ్చని, అలాగే పాలతో కూడా దీపాన్ని వెలిగించొచ్చు. పాలతో దీపాన్ని వెలిగిస్తే దీపం వెలుగుతుందా అనే డౌట్ మీకుంటే ఈ వీడియోని లాస్ట్ దాకా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ దీపాన్ని ఆవు పాలతో పెడతామన్నమాట. దీన్ని క్షీర దీపం అంటారు. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన క్షీరదీపం. అమ్మవారు మనల్ని ఇట్టే కరుణిస్తారన్నమాట. ఈ దీపాన్ని పెడితే క్షీర దీపాన్ని పెట్టడానికి మనం ఆవు పాలని ఉపయోగించాలి. ఎందుకంటే అమ్మవారు ఆవిర్భవించింది పాల నుంచే కాబట్టి అమ్మవారికి ఇష్టమైన దీపాన్ని పెడితే ఏమొస్తుంది అనే డౌట్ మీకు రావచ్చు. అయితే మనం ఈ పాలతో దీపాన్ని వెలిగించినట్లయితే మనకున్న ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి. ఖచ్చితంగా మీకైతే 3 months లోపల రిజల్ట్ అయితే కనిపిస్తుంది. ఈ దీపాన్ని 8 వారాలు అయితే పెట్టుకోవాలటండి. లక్ష్మీదేవికి 8 సంఖ్య ఇష్టం కాబట్టి 8 వారాల పాటు ఈ క్షీర దీపాన్ని పెట్టుకోవాలి. ఈ క్షీర దీపాన్ని వెలిగించడానికి ముందుగా ఒక తమలపాకు మీద శ్రీం అనే అక్షరాన్ని రాసుకోవాలన్నమాట. శ్రీం అనే అక్షరం అమ్మవారు బీజాక్షరం కాబట్టి శ్రీం అనే అక్షరాన్ని రాసి దాని మీద కుంకుమ బొట్లు పెట్టుకొని దాని మీద ఒక వెండి కానీ రాగి కానీ ఇత్తడి బౌల్ కానీ పెట్టుకొని అందులో ఆవు పాలను వేసుకోవాలి. ప్యాకెట్ పాలైనా పర్వాలేదు, లేదా మనము దేశీ గోవు నుంచి అయినా తీసుకోవచ్చు. అలా పోసిన తర్వాత దీనిలో నీళ్ళు అయితే కలపకూడదండి, ఒట్టి పాలు మాత్రమే వేయాలి. అందులో మీరు ఒక 5 చెంచాల వరకు ఆవు నెయ్యిని వేసుకోవాలన్నమాట. నేను ఈ వీడియోలో చూపించేది జాగ్రత్తగా చూడండి. తర్వాత ఒక తమలపాకు తీసుకొని దానికి ఒక చిన్న హోల్ వేసుకొని 3 వత్తులను కలిపి ఒక వత్తిలాగా చేసుకొని ఈ హోల్ నుంచి తీసామంటే మనకి వత్తిలాగా తేలుతూ కనపడుతుందన్నమాట. సో ఈ విధంగా మనం క్షీరదీపాన్ని అయితే అరేంజ్ చేసుకోవాలన్నమాట. తర్వాత యథావిధిగా మనం విఘ్నేశ్వరుడికి పూజ చేసుకోవాలి. అమ్మవారి పటానికి అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా స్వామివారికి కూడా పూజ చేయాలి. అలాగే వెంకటేశ్వర స్వామి పటానికి కూడా ఎర్రటి పూలను అలంకరించుకోవాలన్నమాట. లక్ష్మీ అమ్మవారికి కూడా అలాగా అలంకరించుకున్న తర్వాత అమ్మ ముందు ఇలాగా అగరబత్తితో కానీ ఏకహారతితో కానీ చక్కగా మనమైతే దీపారాధన చేసుకోవాలన్నమాట. దీపారాధన చేసుకున్న తర్వాత అక్షింతలను పూలను సమర్పించి నమస్కరించుకోవాలి. అమ్మని ఆ దీపంలోకి ఆవాహన చేసుకొని మన కోరికలన్నీ చెప్పుకోవాలన్నమాట. ముందు వినాయకుడికి పూజ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. పూజ చేసుకున్న తర్వాత చక్కగా మన కోరికను అమ్మవారికి చెప్పుకొని ఇలాగ నేను 8 వారాలు చేయాలనుకుంటున్నానమ్మా, 8 వారాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా నువ్వు పూజని జరిపించుకో తల్లి అని నమస్కరించుకొని మీ మదిలో కోరికని చెప్పుకోండి. అలాగే ఈ దీపం పెట్టేటప్పుడు ఏదైనా ఒక వీక్ అడ్డంకి కానీ వచ్చిందంటే ఆ వారం స్కిప్ చేసి నెక్స్ట్ వీక్ని మీరు కౌంట్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మీరు క్షీరదీపాన్ని పెడితే ఖచ్చితంగా మీకున్న ఆర్థిక సమస్యలు తగ్గిపోతాయి. అంటే మనం కష్టపడకుండా సమస్యలు తగ్గిపోతాయని కాదండి, మనం చేసే ప్రయత్నంలో మనం సక్సెస్ పొందుతామన్నమాట. మన బాధలు ఆర్థిక ఇబ్బందులను తగ్గించుకోవడానికి అమ్మవారు మనకి మార్గాన్ని చూపిస్తారన్నమాట. సో ఈ విధంగా అయితే క్షీర దీపాన్ని పెట్టుకోండి. ఈ దీపం పెట్టి చాలామంది మంచి రిజల్ట్స్ పొందారండి. నేను చూసిన తర్వాతే మీకు చెప్తున్నాను అనమాట. ఈ దీపం ఎక్కువసేపు అయితే వెలగదండి, ఎందుకంటే ఆ పాలు అనేవి ఆ హోల్ నుంచి వచ్చేస్తాయి అన్నమాట. కాబట్టి కొంచెం సేపు మాత్రమే ఈ దీపం అయితే వెలుగుతుంది. మీరు ఏం బాధపడక్కర్లేదు, వెలిగినంతసేపే వెలుగుతుంది అనమాట. ఇలాగ ఎర్రటి అక్షింతలను కూడా దీపం దగ్గర వేసి నమస్కరించుకొని లక్ష్మీ అష్టకాన్ని అయితే తప్పకుండా చదువుకోవాలన్నమాట. మీకు చదవడం రాకపోతే చక్కగా యూట్యూబ్ పెట్టుకొని వినండి, లేదా లలిత సహస్రనామంలో లక్ష్మీ అష్టకం అనే స్తోత్రం ఉంటుంది. 11 శ్లోకాలు ఉంటాయి. చక్కగా చదువుకొని అమ్మవారికి గంధం పుష్పాన్ని సమర్పించండి. ఈ విధంగా అయితే మనము క్షీరదీపాన్ని పెట్టుకోవచ్చు. అమ్మవారికి నైవేద్యంగా పానకం కానీ బెల్లము లేదా పాయసాన్నము లేదా పాయసం కానివ్వండి, మీకు తోచినది, లేదా తాంబూలమైన చక్కగా పెట్టుకోవచ్చు అనమాట. నేనైతే ఇక్కడ అరటిపండ్లని తాంబూలంగా అమ్మవారికి సమర్పించాను నైవేద్యంగా. మీరు ఈ విధంగా పాలతో చేసిన పాయసాన్ని కానీ పరమాన్నాన్ని కానీ ఏదైనా కూడా నివేదనగా ఇవ్వచ్చు అనమాట. సో ఈ విధంగా క్షీరదీపాన్ని పెట్టుకోండి. 8 వారాలు చేయండి, ఆర్థిక సమస్యలు తగ్గిపోతాయి. అలాగే మీకున్న ఏదైనా పనులో ఆటంకాలు ఉంటే అవి కూడా తీరిపోతాయి అన్నమాట. మనకున్న కోరికలు, న్యాయబద్ధమైన కోరికలు తప్పకుండా ఈ దీపం పెడితే అయితే తీరిపోతాయండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇందులో ఎటువంటి ఖర్చు కూడా లేదు కాబట్టి చక్కగా అందరూ ఫాలో అవడానికి ప్రయత్నించండి. సో ఇలాగా ఇంకొక వారం నేనైతే ఈ విధంగా దీపాన్ని పెట్టుకున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి.